రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి ఫిరాయింపుల రాజకీయం జోరుగా నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలసి వస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ అనుయంగా మీ పైన ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు చేసినటువంటి అపరాజస్వామి మీద ఎందుకు మాట్లాడలేడు అనేది ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ ఒకటి చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల పరిపాలనలో సిపిఐ, బిఎస్పి, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ 5 పార్టీలకు సంబంధించిన 19 మంది శాసనసభ్యులు తీసుకొచ్చినప్పుడు నీ ప్రజాస్వామ్యం అనే మాట ఎటుపోయిందని అడుగుతుంది. ఈరోజు ట్విట్టర్లో వేసిన ప్రశ్న ఆనాడు మీ తండ్రి మీద ఎందుకు వేయలేమని అడుగుతుంది. 2018లో 88 స్థానాలు మీకు రాష్ట్ర ప్రజలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు, దానికి సమాధానం ముందు చెప్పనేది మా మాట. ఈరోజు ఆనాడేమో మీరు ప్రగతి భవన్ దగ్గర రానివ్వలేరు, ఫామ్ హౌస్ దగ్గర కూడా ఒక ఎమ్మెల్యేలు రాని, ఒక మంత్రిని రానివ్వలేరు. ఎమ్మెల్యేలే మీరు చూడలేరు వాళ్ళని. ఆనాటి పరిస్థితి. ఈనాడు మీ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్నావా. అందుకే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సంక్షేమ అమలు కార్యక్రమాలు, ప్రధానంగా రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు మామూలు అంశం కాదు. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంచుమించు 70,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇది ఒక రాష్ట్రంలో 31,000 కోట్లు మాఫీ చేసడానికి కోసం తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని గమనించేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. లోక్సభ ఎన్నికలు ఒక్క సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీ. అసలు కేసీఆర్ గారు ఓటమి చెందిన తర్వాత జరిగిన అసెంబ్లీలో కూడా చర్చించడానికి ప్రజా సంస్థలపై ముందుకు రాని పరిస్థితి, సమీక్షించుకునే పరిస్థితి లేనప్పుడు ఎందుకని మీద విశ్వాసం ఉంటారు. ఆయనపై విశ్వాసానికి మా పార్టీలోకి వస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక బలపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు బలపడుతున్న దాన్ని ఓర్వలేక ఈరోజు ఆయన ఎక్స్లో ఏదైతే పోస్ట్ చేసినరో, అందుకే ఆయన అంతకుముందు ఏమైనా ట్విట్టర్ పిట్ట అన్నారు. ఆయనే ట్విట్టర్లోనే కనిపిస్తారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ. ఆ రోజు గదే నలుగురు అధికారంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కూడా బహుశా అదే నలుగురు మిగులుతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే స్పీకర్కి ఒకవైపు కంప్లైంట్ చేస్తున్నారు, హైకోర్టు మెట్లెక్కుతున్నారు, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, ఖచ్చితంగా బైపోల్స్ కనుక తీసుకొస్తామని చెప్పి కూడా కేసీఆర్ మొన్నటి బహిరంగ సభల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలప్పుడు స్టేషన్ ధర్మకు సంబంధించి వరంగల్లో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు ఆనాడు మేము కూడా న్యాయ పోరాటం చేసినాం, ధర్మ పోరాటం చేసినాం. ఆనాడు మీ స్పీకర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేరు. నేను అందుకే అంటున్నాను కదా సార్, ఆనాడు ఏమైంది అంటున్నా. నీకు 10 సంవత్సరాలు ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు నీ దగ్గర కూడా ప్రజాస్వామ్య పంతాలు చూస్తే నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అలాంటప్పుడు ఇతర పార్టీలు లేకుండా, నామరూపాలు లేకుండా అని చెప్పని ఎందుకు ఆనాడు తీసుకున్న దానికి నువ్వు సమానం చెప్పి ఉంటున్నా. మీ తండ్రిని అడగవలసిన ప్రశ్న మమ్మల్ని అడుగుతావు ఏందో అంటున్నా. ఆనాడు మీ తండ్రి, నాన్న ఈ తప్పెందుకు చేసిన వారు ముందు అక్కడ అడుగు, ఆయన సమానం ఏం చెప్పిన తర్వాత మా దగ్గర రా. నీకు 8 సీట్లు అయితే 2018 క్లియర్గా ఉన్నాయి కదా. 12 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని తీసుకొని విలీనం చేసినటువంటి కార్యక్రమం తీసుకున్నవే, అది నీ నైతికతనా అంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్ని బీఎస్పీ నుంచి తీసుకున్నాడు, సిపిఐని తీసుకున్నాడు, వైసీపీలు తీసుకున్నాడు, టీడీపీలు తీసుకున్నాడు, కాంగ్రెస్ అప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు. అప్పుడైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసరావు గారికి ఏకైక మంత్రి పదవి ఇచ్చారు. 2018లో సబితా రెడ్డి గారు కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఇచ్చారు. ఇది అనైతికం కాదా? ఆనాడు మీ నాన్నగారి నిర్ణయం తప్పనిపోయలేదా? ఆనాడు ముద్దయినప్పుడు ఈ నిర్ణయాలు ఈనాడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఈరోజు ఎందుకు గొగ్గోలు పడుతున్నావు? ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు ఆల్రెడీ ఈరోజు మా నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కదా. నీకు ఒక సీట్ కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి అంటే బారాస మునిగిపోతున్న నావా, అందులో ఎవరు ఉండడానికి ఇష్టపడతలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనే తుఫాన్లో కొట్టుకపోయేటువంటి కార్యక్రమం అది గమనించారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, నియోజకవర్గం చెప్పని భావించారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు కాంగ్రెస్ చూస్తారు కదా వేరే త్వరలో 15 నుంచి 20 అంటున్నారు, అవకాశం ఉంది.
ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు? త్వరలోనే. ఉమ్, త్వరలోనే. అది అధిష్టానం చెప్పాలి, పార్టీ చెప్పాలి. అసెంబ్లీ సమావేశం లోపే టీఆర్ఎస్ జరగచ్చు, ఎల్పీ విలీనం 100% జరగచ్చు. విలీనం అనేది సందర్భాన్ని బట్టి అవకాశం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం వేయండు, భరోసా ఇచ్చిండట, నేనున్నాను ధైర్యం చెప్పిండట. ఏంటి నేను బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్నావా అని నేను ఇంతకుముందు చెప్పిన ప్రెస్ మీట్లో. అది బహుశా ఫెడరల్ పార్టీగా భావిస్తున్నాయి. అయితే ఆయన పక్కన ఎంతమంది ఆయన వింటుంటారో చూడాలి. ఇక ఇప్పుడు అంతకుముందు ఫామ్ హౌస్ దగ్గర రానియనోడు, ప్రగతి భవన్ దగ్గరికి రానియనోడు ఈరోజు ఓటమి చెందిన తర్వాత, అది కూడా ఒక్క సీట్ రాని తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గుర్తుకొచ్చారని అడుగుతున్నా. బహుశా మేము అనుకుంటున్నది ఫెడరల్ పార్టీగానే ఉంటుందేమో. ఆయన బంతి భోజనాలు చేస్తున్నట్టున్నాడు, సహపంక్తి భోజనాలు చేస్తున్నట్టు. ఇప్పుడు గుర్తుకొచ్చారు ఎమ్మెల్యే వాళ్ళ మనసులో ఉండదా? ఇంకేదో నా దగ్గర వారు ఒక మాట అన్నట్టున్నాడు, నా దగ్గర ఒక పాయింట్ ఉందనో లేకపోతే ప్లాన్ ఉందని అంటున్నాడు. ఏ ప్లాన్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్ చేసే కుట్ర ప్లాన్ అంటున్నా. ఏది మీ దగ్గర ప్లాన్? ఆయన నేను చాలా సందర్భాలు చెప్పిన, తెలంగాణ పదం లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతుండే. తెలంగాణ వాదంతో ఆయన ముఖ్యమంత్రిని ప్రజలు పోరాటం చేసి అవకాశం ఇస్తే ఆయన ఏం చేసాడు, తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి పార్టీగా పెట్టుకున్నాడు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయినట్టే కదా. వీళ్ళు నిన్న ఎట్లా విశ్వసిస్తారు మనం అంటున్నా. తెలంగాణ అనే పదవి నీ పార్టీలో ఉండడానికి నువ్వు ఇష్టం లేనంటే, నువ్వు తెలంగాణ ఉద్యమంతో అధికారులకు వచ్చి తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితికి మార్చిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా ప్రజలు తీర్పిస్తారు. ఏమైనా మీకు అనుమానం ఉందా కేసీఆర్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు ఏమైనా చేస్తున్నారని? ఆయనతో సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కప్పటిలాగా లేదు. ఆప్కా బార్ 400 అన్నారు, 300కు రాలేదు, 240 దగ్గర అయిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు నిజంగా 400 సీట్లతో ఉంటే మాత్రం వాళ్ళు ఏదైనా చేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో చేసిన 6-7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. బహుశా ఇప్పుడు వాళ్ళ బీజేపీ కూడా అలాంటి సాహసంతో అలాంటి నిర్ణయాలు తీసుకోపోయి, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదా. ఆయన నిర్ణయాలు ఏకీభవించడానికి లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు కూడా తలలోపల మొదలైతాయి. నితీష్ కుమార్ గారు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఆలోచన, అంటే ప్రత్యేక హోదా కావాలంటాడు, వీళ్ళు ఇవ్వలేరు, మేము ప్రత్యేక హోదా ఇస్తా అన్నాం. అక్కడ ఏదైనా జరగచ్చు, దగ్గర ఉన్నాం కదా భవిష్యత్తులో. సిపిఐతో కలుపుకొని మీకు 65 మంది సంపూర్ణ మెజారిటీ ఉంది. గతంలో పార్టీ ఫిరాయింపులు మీ పార్టీ వ్యతిరేకించింది, వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. మరి అదే ఫార్ములా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది? మేము ఫార్ములాను చేస్తలేము. మేము వాళ్ళేమో కొనుగోళ్ళు, వాళ్ళు ఇతర పార్టీ ఉండకూడదని చెప్పి నామరూపాలు కూడా వేయాలని చెప్పని చెప్పుకుంటూ చేసారు వాళ్ళు. మేము అట్లా అంటలేం కదా. మేము మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు. మా మంత్రులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మంత్రిమండలిలో అందరి అభిప్రాయం తీసుకుంటున్నారు. గతంలో కాదు కదా. గతంలో అతను చెప్పింది వినేవాళ్ళు అధికారులు. ఈరోజు మా ముఖ్యమంత్రి అధికారులు చెప్పేది వింటుండ్రు, మంత్రులు చెప్పేది వింటుండ్రు, ఎమ్మెల్యే చెప్పేది వింటుండ్రు, ప్రజలు చెప్పేది వింటుండ్రు. ప్రజాపాలన ఆ తేడాను గమనించి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, మునిగిపోయిన బీఆర్ఎస్ అనే నావలు ఎందుకుంటారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు సామాజిక సేవ, సాంఘిక సేవ చేయాలనుకున్న వాళ్ళే ప్రజా జీవితంలో ఉంటారు. అలాంటి ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆ పార్టీ మునిగిపోతున్నప్పుడు ఎందుకుంటే ప్రయత్నం చేస్తారు. ప్రజాసేవ చెప్పిన సంకల్పం ఉన్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు పోతుంది, రైతులకు ఈరోజు రుణమాఫీ చేస్తుందని అభివృద్ధిని కాంక్షించి ఈరోజు వస్తుందని చెప్పి ఎందుకు భావించారు? అంటే స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇళ్ళకి వెళ్ళి కండువా కప్పడానికి ఎట్లా? అది వారికి ఉన్న సాన్నిధ్యం, గౌరవం. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పోచన్ శ్రీనివాసరెడ్డి గారికి వారికి ఉన్న గౌరవం, జితేందర్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి స్నేహం వల్ల దాన్ని వ్యక్తిగా తప్పుపట్టడానికి అక్కడ ప్రోటోకాల్ కాదు కదా. ప్రోటోకాల్ అంశం వేరు. ప్రోటోకాల్ ప్రభుత్వం అంశంలో అందరూ వారి దగ్గరికి వెళ్ళాల్సిందే. వ్యక్తిగతంగా పోయినప్పుడు, పార్టీ పరంగా పోయినప్పుడు వారి గౌరవానికి ఇచ్చినటువంటి గుర్తింపుకి ఎందుకు చూడదు? ఆ కోణంలో చూడాలని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం వల్ల మీ పార్టీలో ఉన్నటువంటి నేతలకు వచ్చేటువంటి నేతల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి చూస్తూ ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక ముందు అలా జరగకూడదు చూస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ జీవన్ రెడ్డి, మిగతా కాన్స్టిట్యూన్సీ అలా జరగకుండా ప్రయత్నం చేస్తుంది. ఇక ముందు అట్లా జరగకుండా చూడాలని ప్రయత్నం. అంటే జీవన్ అన్న
మాకు పెద్ద ఆయనే పెద్ద అన్న మాకు పెద్ద దిక్కు పార్టీకే పెద్ద దిక్కు వారు చేసినప్పుడు పోరాటాలు మామూలు కాదు కదా. వారు ఒకరే ఉన్నప్పుడు శాసన మండలిలో అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నట్టు మా నాయకుడు వారి గౌరవం తప్పనిసరిగా సముచితం. వారు హట్ అయినటువంటి మనస్తాపం చెందినప్పుడు అందరూ వారి దగ్గరికి వెళ్ళినాం. పెద్దన్నగా మీరే పెద్ద దిక్కు పార్టీగా అని చెప్పండి. వారి గౌరవం ఉంటుంది అని నా విశ్వాసం. విద్యుత్ కొనుగోలు అంశంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించారు. ఇప్పటికే నేను రానని కేసీఆర్ లెటర్ రాశారు. నిన్న హైకోర్టు మెట్లు ఎక్కారు. మళ్ళీ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ రావాల్సిందని చెప్పి సెకండ్ టైం నోటీస్ ఇచ్చారు. ఆయన విచారణ రాకపోవడాన్ని ఎట్లా చూస్తుంది మీరు? విచారణ రాకపోతే తప్పుకున్నట్టు కదా. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు నోటీస్ ఇచ్చిందంటే ఎవరైనా ఈరోజు చట్టం ముందు అందరూ సమానం. చట్టం ముందు అందరూ సమానం. ఇంతకుముందు ఏది చూసినా అందులో తప్పనిసరి కేసీఆర్ గారు హాజరు కావాల్సిందే, వారు వివరణ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కోర్టు ఉంది కదా చెప్తుంది. ఎందుకు పోతులేమని చెప్పండి. కోర్టులో చెప్పాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్తే హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టుకి విచారణ పోకమని చెప్తుందా? విచారణకు ఎవరైనా వెళ్ళాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో యాదాద్రి భద్రాద్రి ఆనాడు ఇవి అంటే అందరూ కూడా వద్దనుకున్నటువంటివి. లేదు నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి ₹3.70 కోసం ఎలా కొనుగోలు చేసినావని. కొనుగోలు చేసింది 1000 మెగావాట్లు. కారిడార్ 2000 మెగావాట్ల కారిడార్ ఏర్పడేసినారు. 12 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అసలు ఛత్తీస్గఢ్ అప్పటి వరకు ఆ ప్లాంట్ ఇంకా తయారు కాలేదు. అంటే వీటన్నిటిలో గూడుపుటనే ఏముందని. అప్పుడు బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా తక్కువ ధర దొరికే అవకాశం ఉంది. ₹3.70 కంటే తక్కువ. ఆ తర్వాత ₹4 పైన రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోర్టు కూడా పోయినట్టుంది. అంటే ఈ మధ్యలో జరిగినటువంటి వారు ఏదైతే మేము నరసింహారెడ్డి గారు కమిషన్ వేసినామో దానిలో వాస్తవాలు మెగావాట్కు ఎంత ఖర్చు కావాలి, 6,70,00,000 ఖర్చు కావాలంటే వీళ్ళ జాప్యం వల్ల 9 కోట్ల వరకు కూడా పోయింది. అంటే ప్రజాధనం కూడా దుర్వినియోగం అయింది. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి రెండు కూడా కాలం చెల్లినటువంటి ప్లాంట్లు అవి. అధునాతన పద్ధతిలో చేయాలి. సూపర్ క్లారిటీకి సంబంధించి పోవాల్సినటువంటి దానిలో ఎందుకు ఈ పద్ధతులు వేరు ఇవన్నింటి కూడా చర్చ. అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదల చేసినాం. ఇంచుమించు 87,000 కోట్లకు సంబంధించిన నష్టాలు చూపిస్తుందని చెప్పినప్పుడు మేము ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పాను. అప్పుడే అన్నాడు కదా వాళ్ళు జగదీశ్వర రెడ్డి మీరు అవసరమైతే విచారణ జరుపుకోండి, తప్పు అయితే మీరు దేనికైనా అన్నట్టు విచారణ జరుగుతుంది, తప్పు తేలుతుంది. ఎవరు చట్టానికి అతిథులు కాదు, ఎవరైనా వారు అనుభవించాల్సిందే. మీరు కరెంటు కొనుగోలులో అవినీతి జరిగింది అంటున్నారు. వాళ్ళేమో చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చమని వాళ్ళు. అంతకుముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇదే కేసీఆర్ తెలుగుదేశం ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో గొంతు కలిపి కాంగ్రెస్ పార్టీ వస్తే బట్టలు ఆరేసుకోవాలన్నాడు, కరెంట్ ఉండదన్నాడు. ఇవ్వలేము మేము 7 గంటల కరెంట్. రైతులు పండించిన పంటలు మద్దతు ధర ఇవ్వలేమా? కరెంట్ అది ఇచ్చినాం కదా. అది రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినా మొదటి సంతకం, తొలి సంతకం ఉచిత విద్యుత్ పెట్టాం. తర్వాత 7 గంటలు ఇచ్చినాం. మీ అన్నం మేము కరెంట్ ఉందో లేదో మీరు కరెంటు వైర్ ముట్టి చూడమని చెప్పినాం. కేసీఆర్ ముట్టలేడు అన్న, చంద్రబాబు నాయుడు ముట్టలేరు. ఇవ్వగలిగినాం. ఆ రోజు కరెంట్ ఇచ్చినాం. ఆనాటి పరిస్థితులలో అట్లాంటి స్వతంత్రం వచ్చినప్పుడు 10% గ్రామాల్లోనూ విద్యుత్ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వచ్చి 90% గ్రామాలలో కరెంటు తీసుకురాలేమా? అభివృద్ధి అనేది కొనసాగే క్రమంలో వాళ్ళ ఆలోచన అంతా కూడా అభివృద్ధి మాటున అవినీతి చేయాలని చెప్పండి. వాళ్ళ ఆడంబరాలకు వేయండి. మేము ఉన్న డబ్బును ప్రజలకు అందివ్వాలని అభివృద్ధిలో తీసుకుపోతున్నాం. వాళ్ళకు మాకు తేడా అదే. కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తాజాగా కరెంటు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం కమిషన్లకు వేశారు, వాటి వరకే పరిమితం అవుతాయి. లేదంటే బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? చట్టంలో తప్పు చేసినట్టు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు లిక్కర్ కేసులు మేము మొదటి నుంచి చెప్పినాం. ఏం జరిగింది? ఎంత ఆపగలిగినా తన కూతురు అని ఎంత ఆపుకోగలిగినా ఆఖరికి భారతీయ జనతా పార్టీ తను నష్టపోతుందని చెప్పని అరెస్ట్ చేయక తప్పలేదు కదా. అట్లే ఇప్పుడు నేనంటే మేము వ్యక్తిగా ఒకరి మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తలేము. ఆ 4 అన్నం, అప్పుడు ఆ 5 అన్నం, ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఆరోపణ కాదు మీరు అన్నట్టు. కాళేశ్వరం తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్. కేటీఆర్ ఏమంటారు? చేస్తే ఒకరిద్దరు దుర్మార్గులు చేసి ఉంటామంటుండు. ఒకరిద్దరు కాదు కదా, 1000 మంది మీద చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తప్పే కదా. గోప్యతను మన చట్టంలో ఉంది. ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగించకూడదని. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా ఒకరు చేస్తే ఇతర దేశాల ఏమైనా దాడులు చేస్తాయా? లేకపోతే అంతర్గతంగా టెర్రరిస్టులు, నక్సలైట్లు అంటే అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి మచ్చలాగా ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతున్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరపాలి. కానీ
అరే మా పి సచివ్ రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ మా ప్రశ్నించే గొంతులందరినీ ప్రతి ఒక రైతరా అరే జడ్జిలను వదిలిపెట్టలేరు వాళ్ళు, సీనితాలను వదిలిపెట్టలేరు, వ్యాపార వాణిజ్య వర్గాలను వదిలిపెట్టలేరు, బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ పాపం పడుతుంది ఇప్పుడు. మీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అది తప్పు. మా ముఖ్యమంత్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఎంత నిరాడంబరు మీకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా నిరాడంబరు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిండు, ప్రతి ఒక్కరి అభివృద్ధిలో భాగస్వాములు గమ్మని చెప్తున్నారు, ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన గతంలో రాజశేఖర్ ఇట్లాగా ఉందని చెప్పి కింది స్థాయి ప్రజలు చర్చించుకుంటున్న వేళ రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన ఏ విధంగా ఒక్కొక్క సమీక్ష 2 గంటలు కూర్చుంటే 8 గంటలు కూర్చుంటున్న 8 గంటలు కూడా సమీక్ష కూర్చొని వీని సమస్య పరిష్కారం చేసేటువంటి కొలికి తీసుకొస్తున్నటువంటి నేతలు ఉన్నటువంటి ఈ కాలంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు మధ్యలో 10 సంవత్సరాలంతా నియంత్రిత పరిపాలన కదా. ఫైనల్ చెప్పండి, రైతు భరోసా జాప్యం చేయడం వల్ల రైతులకు అన్యాయం జరగదా? ఎందుకంటే ఇప్పటికే దుక్కులు దున్నుతున్నారు రైతులు, వచ్చే నెలలో నాట్లు, వరి నాట్లు కూడా, ఇతర విత్తనాలు కూడా వేయబోతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత యథావిధిగా రైతు బంధుని రైతు భరోసాగా మార్చిన రైతు బంధుని ఇచ్చినాం. వాళ్ళకంటే 20 రోజుల ముందు ఇచ్చిన లెక్కలతో సహా చెప్పిన ప్రెస్ మీట్ ఇదే సేల్పలు అయిపోయింది. ఈరోజు రైతు భరోసాను కూడా వాళ్ళలాగా కొండలకు, కోణలకు, వాగులకు, వంకలకు, వాళ్ళలాగా రియల్ ఎస్టేట్లకు, పోయిన భూములకు లేదా దారులకు ఇచ్చే ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితత్వమైనటువంటి నిర్ణయంతో ఉన్నాడు. మంత్రి మండలిలో కూడా చర్చ జరిగింది. మంత్రి మండలి మీద కూడా మా ముఖ్యమంత్రి గారి నోట దానిపైన సబ్ కమిటీ వేసి ఏ విధంగా ఇవ్వాలని అది రిపోర్ట్ రాగానే రైతు భరోసా కూడా ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు కాస్త ఇబ్బందికరంగా అనిపించచ్చు, కానీ దీర్ఘకాలిక ఉపయోగం ఉండాలని చెప్పని మేము రైతు భరోసాను ఇచ్చి తీరుతాం. రైతు రుణమాఫీ చేసి తీరుతాం. 2 లక్షల రూపాయలు ఏకకాలం ఇస్తామన్నాం ఆగస్టు 15 లోపల. ఇక్కడ కూడా హరీష్ రావు గారు రాజీనామా సిద్ధం ఉండాలి. రాజీనామా పత్రానికి మానసిక గారు చెప్పిన, ముఖ్యమంత్రి కూడా చెప్పిండు రాజీనామా. నేను రైతు రుణమాఫీ చేయక పోతే రాజీనామా చేయడానికి సిద్ధం అన్నాడు. ఇప్పటికీ వాళ్ళు అంటున్నారు ఆగస్టు 15 చేస్తాం. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. మీ ద్వారా హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పని కోరుతున్నాం. ఆ రోజు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు వారు. జీవన్ రెడ్డి గారి విషయంలో ఫైనల్ చెప్పండి. జీవన్ అన్న మాకు పెద్ద అన్న, మాకు పెద్ద దిక్కు, పార్టీకే పెద్ద దిక్కు. ఆయన గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.